హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఒంగోలులోని లేక్నా ఆటోమేటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అయితే ఉన్నాం. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ గోయిన్ క్లాసిక్ 350cc. సో ఇది ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. సో అది ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్, క్రూజింగ్ స్టైల్ హ్యాండిల్ బార్ అయితే ఉండేది. సో ఇది షోరూమ్ వాళ్ళు కస్టమైజ్ చేశారన్నమాట. ఇది అర్బాన్ అండ్ సిటీలో రైడ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండే విధంగా దీనికి నార్మల్ హ్యాండిల్ బార్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ బైక్ని రైడ్ చేస్తాను. సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు ఈ సీట్ అనేది క్రూజింగ్ స్టైల్ సీట్ కదా, ఇది సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ ఇస్తుందనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారని ఆశిస్తున్నాను. అలాగే ఒంగోలు సరౌండింగ్లో కనుక మీరు ఉన్నట్లయితే అయితే లేక్నా ఆటోమేటివ్ షోరూంలో ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్, ఆల్ కలర్స్, ఆల్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ దగ్గరలో వచ్చినట్లుగా అయితే విజిట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అయ్యి క్లియర్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. ముందుగా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 2,17,000 రూపాయలు. దీంట్లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంటుంది, అది 2,20,000 రూపాయలు పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 2,52,000 రూపాయల వరకు వస్తుంది. ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం కోసం ఒంగోలులోని లేక్నా ఆటోమేటివ్ షోరూమ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్, అంటే దీన్ని కస్టమైజ్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ మనతో ఉన్నారు, లక్ష్మణ్ అని. తన మాటలో తెలుసుకుందాం. తనని చాలా డౌట్లు అయితే అడుగుదాం. సో మీకు ఈ డౌట్స్లో ఏదో ఒకటి ఉపయోగపడవచ్చు కదా, మీకు కనుక ఉంటే క్లారిఫై అవుతాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. బ్రో, ఈ హ్యాండిల్ బార్, ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ తీసేసి ఇది పెట్టారు కదా మీరు. సో మీరు అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కస్టమర్కి? యాక్చువల్లీ మీకు గోన్ క్లాసిక్ అంటేనే అందరూ ఒక బాబర్ స్టైల్, ఒక క్రూజరే అనుకుంటారు. అలానే కాదు, మీకు కంపెనీలోని ఆప్షన్ ఉంది. మీకు ఈ హ్యాండిల్ బార్ ఏదైతే క్లాసిక్లో చూస్తున్నామో అదే హ్యాండిల్ బార్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సిటీ రైడింగ్కి కానీ ఏదర్ లాంగ్ రైడ్స్కైనా కానీ మీరు ఇలాంటి హ్యాండిల్ బార్తో ఇంకా ఈజీగా ఉంటుంది. కంపెనీ వచ్చే హ్యాండిల్ బార్ కంటే బెటర్, అందరూ కొంచెం ఫంకీగా ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల ఈ బైక్ ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇది చూడంగానే క్లాసిక్ 350 లుక్ వస్తుందన్నమాట. ఈ హ్యాండిల్ బార్ మార్చడం వల్ల ఈ ఏప్ స్టైల్ ఉన్నప్పుడు సో గోనాన్ని ఈజీగా గుర్తుపట్టేయచ్చు. బట్ ఇప్పుడు క్లాసిక్ 350 లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ సీట్ మాత్రం సో మనకి చాలా డౌన్లో కనిపిస్తుంది అనమాట. అంటే చాలా అండర్ థై సపోర్ట్ ఉండే విధంగా వైడర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. సో క్లాసిక్ 350 కంటే సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడిపేటప్పుడు ఇప్పుడు ఇది చాలా మంచిగా సపోర్టెడ్గా ఉంటుందా? గోన్ క్లాసిక్ వచ్చేదే ఒక బాబర్ స్టైల్ ఇన్స్పైర్డ్ సీట్స్ అంటారు. వాటిలో ఇంకొంచెం ఇది డీలెక్స్ రైడర్ సీట్స్ అంటారు వీటిని. మోర్ కంఫర్ట్, మోర్ ఫ్రీగా కూర్చోవచ్చు మీరు ఈ బైక్ మీద అయితే. దీనికి వాడే కుషన్స్ కానీ ఒక 4 లేయర్ కంప్రెస్డ్ మెంబ్రెయిన్ వాడతారు వీటికి. సో ఒక రైడర్ కూర్చున్నారంటే సరదాగా వెళ్ళిపోవచ్చు ఒక రైడ్, ఇబ్బంది లేకుండా, బ్యాక్ పెయిన్ లేకుండా. సో మనకి హ్యాండిల్ బారు అలాగే ఈ సీటు రెండు ఎంత కాస్ట్ పడుతుంది? యాక్చువల్లీ కంపెనీలోనే ఆప్షన్ ఉంది. మీరు ఈ హ్యాండిల్ బార్ 3,000 ఎక్స్ట్రా ఎక్స్షోరూమ్తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు నాకు అంత 3,000 వర్త్ కాదు అనుకుంటే అయితే మన సర్వీస్ పాయింట్లోనే చేంజ్ చేసుకోవచ్చు. ఇది కస్టమర్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఏదైనా కానీ 1,000 రూపీస్తో ఒక కేబుల్ ప్లస్ హ్యాండిల్ బార్తో మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. అలాగే స్టాక్తో వచ్చే సీట్స్ కాదు, నాకు స్పెషల్లీ సీట్స్ ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బైక్ అయినా స్పెషల్ సీట్స్ ఉంటాయి. క్లాసిక్ అయినా, బుల్లెట్ అయినా, హంటర్ అయినా, ఏదైనా కస్టమ్ సీట్స్ అన్ని సపరేట్గా ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది గోన్ క్లాసిక్ సీట్స్. ఈ సీట్ కాస్ట్ క్లోజ్లీ మీకు 7,500 దాకా అవుతుంది. మీరు ఇది కంపెనీ నుంచి ఎక్స్షోరూమ్లోనే డిఫాల్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇలానే. అప్పుడైతే మీకు ఒక 5,000, 4,000లో వచ్చేస్తుంది ఈ సీట్స్. లక్ష్మణ్, ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ వినిపించు. గోన్ క్లాసిక్కి మన షోరూంలో సైలెన్సర్ మనం అది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చా? మనకు నచ్చిన సైలెన్సర్? లేదు, ఏదైతే యాజ్ పర్ BS6 నామ్స్ ఉంటుందో కంపెనీయే ఒక అప్రూవ్డ్ సైలెన్సర్ ఇచ్చేస్తుంది. ఆ సైలెన్సర్ అలా అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్స్కి ఆ థంపీనెస్ అనేది తీసేది ఎప్పుడు. మరి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్లు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు కదా. సో వాటికి అలా వేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర మీకు తగిలారా? మీకు వారంటీ అప్లికేబుల్ అవుతుందా దానికి? అలా చేస్తే లేదు, అలా చేశారంటే కంపల్సరీ వారంటీ అయితే మీకు క్లెయిమ్ అవ్వదు, వాయిడ్ అయిపోతుంది మీ వారంటీ అనేది. అలా చేసుకోవద్దు. ఇది ఇప్పుడు వచ్చే ప్రతి వెహికల్ BS6లోనే OBD2 వెహికల్స్ అంటారు. ఈ కొత్త నామ్స్తో వచ్చిన మళ్ళీ వెహికల్స్ ఇవి. అందరూ BS6 కాదు, ఇది BS6లో వచ్చిన OBD2 వెహికల్స్ ఇవన్నీ. మీరు కొత్తగా చూస్తే ప్రతి బైక్ ఇక్కడ O2 సెన్సార్ ఒకటి యాడ్ అయిపోయింది. ఎప్పుడు ఇక్కడే ఉండేది, ఇప్పుడు ఇక్కడ కానీ యాడ్ అయిపోయింది. 2 O2 సెన్సార్స్ ఉంటాయి వీటిల్లో. ఇలా చేసుకోవడం వల్ల ఎదర్ O2 సెన్సార్ ఒకటే కాదు, అది థ్రోటల్ బాడీలో ఎఫెక్ట్ చూపించచ్చు, ECUలో ఎక్కడైనా కానీ. ఇలా చేస్తున్నప్పుడు వారంటీ అయితే మీకు క్లెయిమ్ అవ్వదు.
ఓకే, ఆ రీజన్ చేత వారంటీ క్లెయిమ్ అవ్వదు. గాయస్ చూస్తున్నారు కదా, మీరు ఆఫ్టర్ మార్కెట్ వేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి, చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు. సో వారంటీ అనేది మీకు వర్తించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు అవసరమైనప్పుడు. సో కాబట్టి ఇలాంటి ఆఫ్టర్ మార్కెట్ పనులు ఏమైనా ఉంటే చూసుకొని షోరూమ్లో అడిగి చేయించుకోండి. యాక్చువల్గా స్పోక్ వీల్స్కి అంత పర్ఫెక్ట్ ఉంటుందా ట్యూబ్లెస్ టైర్స్ అనేవి? సో ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్ కదా. ట్యూబ్లెస్ టైర్ ఫిట్ విత్ అల్యూమినియం ట్యూబ్లెస్ స్పోక్ రిమ్ ఇది. ఓకే, మీరు గమనిస్తే ఇవన్నీ సైడ్ వాల్డ్ మౌంట్తో ఫిట్ అయి ఉంటాయి అన్ని స్పోక్స్. మీరు దీనివల్ల ట్యూబ్లెస్ టైర్గా సపోర్ట్ అయిపోతుంది. ఇది అన్నిటికీ సెంటర్ వస్తాయి, వీటికి మాత్రం సైడ్ ఎడ్జెస్ వస్తాయి. ఇదే ట్యూబ్లెస్ స్పోక్ మీరు హిమాలయన్లో కానీ చూడొచ్చు కస్టమైజ్ చేసుకుంటే. సో మనకు ఆ లీకేజీ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవంటావు? నో, లీకేజ్ ప్రాబ్లం ఉండదు. మీరు దీని టైర్ ప్రెజర్ కానీ అప్రాక్స్ 23-25 ఉంటే చాలు. ఓకే, సో మన షోరూమ్కి అయితే అట్లా లీకేజ్ ప్రాబ్లంతో ఎప్పుడన్నా వచ్చాయా కంప్లైంట్స్? ఇప్పుడు దాకా అటువంటిది ఏమీ జరగలేదు. ఓకే, కొన్ని స్పెసిఫికేషన్స్ చూసి ఈ వెహికల్ మనం రైడ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి. సో ఇది మనకి సక్సెస్ఫుల్ జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయినటువంటి సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్, 20.2 bhp ఆఫ్ పవర్, అలాగే 27 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో BS6 OBD2B నామ్స్ ప్రకారం రెడీ అయినటువంటి ఇంజన్. ఇందాక ఎగ్జిక్యూటివ్ అయినటువంటి లక్ష్మణ్ చెప్పారు మీకు, సో ఆక్సిజన్ సెన్సార్ ప్లేస్మెంట్ కూడా మారిపోయిందని. సో మనకి ఎగ్జాస్ట్ నోట్ అండ్ ఇంజన్ నోట్ కూడా ఉన్నారు. సో ఇంజన్ నోట్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఈ వెహికల్లో మనకి సెమీ డిజిటల్ కన్సోల్, అలాగే మనకి ఇక్కడ కమ్స్ విత్ ట్రిప్పర్ అనమాట. సో గూగుల్ ట్రిప్పర్. సో దీంట్లో టైము, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ అవి చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి ఎకో ఇండికేటరు, సో ఫ్యూయల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లుగా అయితే ఇక్కడ మన గేర్ పోస్టింగ్ ఇండికేటర్ మిస్ అయింది. ఆగస్టు తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రతి వెహికల్కి అది మిస్ అయిందనమాట. రీకాల్ చేస్తారంట. రీకాల్ చేసినప్పుడు మీరు ఆ గేర్ పోస్టింగ్ ఇండికేటర్ సెన్సార్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అనలాగ్ కన్సోల్ అయితే మీరు గమనించవచ్చు, స్పీడోమీటర్. సో పెద్ద ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, చాలా క్లాసిక్గా అయితే ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ మీరు హ్యాండిల్ బార్ని అయితే గమనించవచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే ఇక్కడ మనకి పాస్ బటను, హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే హారన్ చాలా లౌడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే సెల్ఫ్ స్టార్ట్ ఉంది. అలాగే ఇక్కడ హజార్ లైట్స్కి సపరేట్ బటన్, అలాగే మనకు అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉన్నాయన్నమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ వెహికల్లో మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక ఈ వెహికల్లో మనకి టైర్స్ చూసుకున్నట్లయితే అయితే ఫ్రంట్లో వచ్చేసరికి 19-inch వీల్ కమ్స్ విత్ మనకి 300 mm డిస్క్ బ్రేక్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 16-inch టైర్ అయితే ఉంటుంది, 270 mm డిస్క్ బ్రేక్తో వస్తుంది అనమాట. సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్తో వస్తుంది ఇది. అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్. హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి స్ప్లిట్ ఎల్ఈడి, సేమ్ క్లాసిక్ 350 అలాంటి హెడ్ ల్యాంప్ చూసారు, అలాంటి హెడ్ ల్యాంపే ఉంది. హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. సో ఫైర్ రింగ్ వింకర్స్ అనమాట. అలాగే ఇక్కడ మనకి పైలట్ ల్యాంప్స్ అయితే చూడటానికి ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుందన్నమాట వెహికల్. ఇంకా క్రోమ్ ఫినిషింగ్ తోటి మిర్రర్స్ అయితే మీరు గమనించవచ్చు. సో సీట్ యొక్క ఏదైతే ప్లేస్మెంట్ నాకు చాలా కొత్తగా ఉంది. రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం దాని యొక్క కంఫర్ట్ ఎలా ఉంటుందనే దాని గురించి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. కెమెరా యాంగిల్ బాగుంటే చెప్పండి, నేను మళ్ళీ ఇట్లానే ప్లేస్ చేస్తాను. సో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కెమెరా యాంగిల్ ఎలా ఉందనేది. సో ఇంజన్ అయితే రిఫైన్డ్నెస్ అలానే ఉంది. అది మనం క్లాసిక్ 350 నడిపాం కదా మొన్నటిదాకా, సేమ్ అదే ఇంజన్ లేని తేడా లేదు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్నాను చూడండి, ఈ ప్లేస్మెంట్ మొత్తం కొత్తగా ఉంది నాకు. మనకు ఏదైతే లెగ్స్ ఉన్నాయో బాగా ఫార్వర్డ్ వెళ్ళిపోయాయి. అలాగే ఆ సీట్ వచ్చేసరికి బాగా డౌన్లో అనిపిస్తుంది. క్లాసిక్ 350కి దీనికి కంపేర్ చేస్తున్నానండి మీకు ఒక క్లారిటీ రావడం కోసం. ఇది క్లాసిక్ 350 హ్యాండిల్ బారే, బట్ మనకు వచ్చేసరికి సీట్ అలాగే ఫుట్ పెగ్స్ అయితే ఫార్వర్డ్ ఉండటం వల్ల కంప్లీట్గా డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంది నాకు. సీట్ అండర్ థై సపోర్ట్ అయితే బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఏదో ఒక చైర్లో సోఫాలో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది. సో సూపర్ అని చెప్పొచ్చు. సీట్ నాకు బాగా నచ్చింది. కొంచెం రిలాక్స్డ్గా సిటీలో నడుపుకోవాలి, ఇలాంటి ఫుట్ పెగ్స్ ఫార్వర్డ్ ఉండడం వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు, కొంచెం ఆ హెరిటేజ్ స్టైల్ ఇష్టపడేవాళ్ళు గోల్డ్ క్లాసిక్ని కంపల్సరీ మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. క్లాసిక్ 350 తోటి కంపేర్ చేస్తే ఎగ్జాస్ట్ నోట్ కొంచెం తంబీగా బల్కీగా ఉంది, కొంచెం లౌడ్గా వస్తుంది అనమాట. సో విన్నారనుకుంటున్నాను. సో ఎగ్జాస్ట్ నోట్ ఇంప్రెసివ్గానే ఉంది. సో ఇదొక అంటే ప్రతి బండికి ఆ వేరియేషన్ తీసుకొస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి, ఆ డీటెయిలింగ్ అర్థమవుతుంది. సో మనం హంటర్ రైడ్ చేస్తే ఒకలాంటి ఎగ్జాస్ట్ వస్తుంది, దీనికి ఒక ఎగ్జాస్ట్ వస్తుంది.
సో అంత సాఫ్ట్ అయితే లేదు, తంబీగానే ఉంది. క్లాసిక్ 350 మీద కొంచెం లౌడ్గానే ఉంది. గేర్ బాక్స్ అయితే ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. మరీ అంత బటరీ స్మూత్గా లేదు, అంత అసలు హార్డ్గా లేదు. సో ఇంకా సర్వీస్ అయిన తర్వాత ఇంకా నాకు తెలిసి బెటర్ స్మూత్ సైడే ఉంటుంది. గేర్ బాక్స్ ఓకే, బాగుంది. ఇంజన్ యొక్క బీటింగ్, ఇనిషియల్ టార్క్, ఇంటెంట్ బాగుంది. సో మంచి పుల్ అయితే ఉంది ఇనిషియల్ గేర్స్లో. ఇప్పుడు ఈ సిటీ స్ట్రీట్స్లో నడుపుతాను కొంచెం సేపు. సో ఇలాంటి ఫార్వర్డ్ లెగ్స్ పెట్టుకొని సిటీ స్ట్రీట్స్లో నడిపేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండేది చూద్దాం మనం. సో మీరు మెటిఆర్ రైడ్ చేస్తున్న వాళ్ళకైతే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మెటిఆర్ రైడ్ చేయకుండా గోన్ క్లాసిక్ని ఇలా నడుపుదాం అనుకున్న వాళ్ళకి, ఇలాంటి హ్యాండ్ లివర్ పెట్టుకునే వాళ్ళ కోసం నేను డెడికేటెడ్గా వీడియో చేస్తున్నాను. సో మీకు ఫస్ట్ అయితే ఆ ఫార్వర్డ్ లెగ్స్ ఫస్ట్ కొత్తగా ఉంటాయి. సో అలవాటు అయ్యేంత వరకు, ఇంతవరకు మీరు జనరల్ కమ్యూటర్ వెహికల్స్ లేకపోతే ఇంకేదైనా నార్మల్ వెహికల్స్ రైడ్ చేసి ఉంటే, క్రూజర్స్ కాకుండా ఖచ్చితంగా మీకు కొంచెం కొత్తగా ఉంటే అలవాటు పడిందాక, అదర్వైజ్ ఓకే. సస్పెన్షన్ అంత మరీ స్మూత్ సైడ్ అయితే లేదు, అందుకని హార్డ్గా కూడా లేదు, యావరేజ్గా బాగానే ఉంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడిపేటప్పుడు అయితే ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం మీరు స్ట్రెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకంటే మరీ సాఫ్ట్గా లేదు కాబట్టి. రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం వెయిట్ ఉంటుంది, అది మీరు చూసుకోండి. సో ఏంటంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ పార్ట్ మంచిగా ప్లాన్ చేశారు కాబట్టి ఆ డీటెయిలింగ్ ఇస్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా మీకు వెయిట్ ఫీల్ అవుతారు. సో సిటీ ట్రాఫిక్ కండిషన్లో బండి రైడ్ చేయడానికి మీరు చూస్తుంటే, సో ఈ వెహికల్ మీరు టెస్ట్ రైడ్ చేయండి. సో ఎక్కువ సిటీలో నడుపుకుంటానంటే నేను సజెస్ట్ చేయను ఈ వెహికల్ని. సో మీరు క్లాసిక్ 350కి వెళ్ళండి. సో ఈ సీట్ పోస్టర్ తోటి, ఈ ఫార్వర్డ్ లెగ్స్ తోటి, సో ఈ హ్యాండిల్ బార్ తోటి మేనేజ్ చేయొచ్చు అంతే సిటీలో. సో మీరు క్రూజింగ్ కోసం అయితే బండి చాలా బాగుంటుందని నా ఒపీనియన్. బాబా వాట్ ఏ రిఫైన్డ్నెస్ గైస్. ఇంజన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇన్స్టెంట్ పుల్ కూడా బాగుంది. వై? బికాస్ ఇది 27 Nm ఆఫ్ టార్క్. సో మనకి ఆ 20.2 bhp పవర్ కంటే మనకి ఆ టార్క్ ఎక్కువ ఉంది. దాన్ని ఇనిషియల్ గేర్స్లో, సెకండ్, థర్డ్ గేర్స్లో బాగా ఇన్వాల్వ్ చేసి పెట్టారు. సో కంపల్సరీ మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఎగ్జాస్ట్ సౌండ్ ప్లస్ మీ బండి ముందుకు వెళ్ళే విధానం సో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంది టైం. సో మంచి సన్సెట్, సో బ్లాక్ మ్యాటీ కలర్, సో ప్లెజెంట్ ఫీలింగ్ అన్నమాట బండి నడుపుతుంటే ఈ సౌండింగ్కి. సో ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ఏదన్నా మూడ్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు సో కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ కోసం ఇలా సరదాగా మంచి సన్సెట్ టైంలో హైవే మీద క్రూజింగ్ చేస్తుంటే ఈ వెహికల్ చాలా బాగుంటుంది నా ఒపీనియన్. సో క్రూజర్స్ అందుకే బాగుంటాయి నాకు తెలిసి, మూడ్ మారుస్తాయి, కొత్త ఏరియాస్ బాగా ప్లెజెంట్గా చూపించగలుగుతాయి. సో ఓవరాల్గా నాకు ఈ వెహికల్ని సిటీలో హైవే మీద ఇప్పుడు క్రూజ్ చేసిందని బట్టి ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి, సో మీరు కంప్లీట్గా సిటీలోనే నడుపుతానంటే ఇది వద్దు. సో మీరు బుల్లెట్ 350 కానీ క్లాసిక్ 350 కానీ తీసుకోండి. సో మీరు అప్పుడప్పుడు సిటీలో నడుపుతాను, ఎక్కువ వీకెండ్ రైడ్స్ చేస్తానంటే ఈ హ్యాండిల్ బార్ తోటి కస్టమైజ్ చేయించుకొని ఈ మోడల్ తీసుకోండి. లేదు ఎక్కువ నేను క్లాసిక్ 350 టైప్లో ఒక వెహికల్ క్రూజింగ్ కోసం చూస్తున్నానంటే సో ఎక్సెప్ట్ మెటిఆర్ మీరైతే హ్యాపీగా ఇది ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ ఉండేటువంటి గోన్ క్లాసిక్ తీసుకోండి. ఓవరాల్గా మంచి బ్రేకింగ్ ఉంది, డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్, ఎంత వెయిట్ ఉన్నా కానీ బండిని ప్రాపర్గా ఆపుతుంది. అండ్ కొంచెం యావరేజ్ సస్పెన్షన్ అయితే ఉంది. అలాగే మంచి అండర్ సీట్ థై సపోర్ట్ అయితే ఉండే విధంగా సో మంచి సీట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కస్టమైజ్ సీట్స్ అని చెప్పి ఇందాక మన ఎగ్జిక్యూటివ్ చెప్పడం జరిగింది, అది మీరు కావాలంటే వేయించుకోండి. సో అలాగే మంచి మరీ అంత ఓవర్ చేసేటువంటి ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ కాకుండా ఒక మంచి హ్యాండిల్ బార్ని కస్టమైజ్ చేశారు. సో మంచిగా కూర్చొని అలా వెళ్ళిపోవచ్చు అనమాట హైవే మీద. సో దీన్ని మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి ఫైనల్గా మీరైతే ఒక ఒపీనియన్ రండి. సో నేనైతే ఇక వెహికల్ని షోరూమ్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాను. వీడియో నచ్చింది అనుకుంటే వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ని నేను మీకు ఇస్తూనే ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై.